మకర రాశి వారికి మార్చి 25 బుధవారం అనగా ఈ రోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారండి. అలాగే మకర రాశి వారికి ఈరోజు మీకు ఎంతో ముఖ్యమైనటువంటి రోజు. ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న మార్పు కాదండి, ఒక పెద్ద మలుపు తిరిగే రోజు కావచ్చు. ఈరోజు మీరు అనుభవించబోయే ప్రతి సంఘటన కూడా ఒక సంకేతం, ఒక సూచన, ఒక దైవ ప్రేరణగా భావించాలి. ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం 4:50 తర్వాత జరిగే ఒక సంఘటన మీ జీవితాన్ని కుదిపేసేంత ప్రభావం చూపించబోతుందండి. మీరు ఊహించని సమయంలో ఊహించని వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రావడం అనేది సాధారణ విషయం కానే కాదు. అది ఒక సందేశం, అది ఒక మార్పుకి నాంది. అది మీ భవిష్యత్తు దిశను మార్చే శుభసూచనగా కూడా ఉండొచ్చన్నమాట. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, ఎదురైన అవమానాలు, నమ్మిన వాళ్ళ చేత మోసపోవడం, ఈ అన్నిటికీ ముగింపు పలికే సమయం దగ్గర పడుతుందండి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం, ఒక శుభవార్త ఈరోజు ఆ ఫోన్ కాల్ రూపంలో మీ జీవితంలోకి అడుగు పెడుతుంది. మీరు అనుకున్నట్లుగానే ఈ కాల్ సాధారణంగా ఉండదు. ఇది మీ ఉద్యోగానికి సంబంధించినదే కావచ్చు, వ్యాపారంలో ఒక పెద్ద డీల్ గురించి అయినా కావచ్చు, లేదా చాలా కాలంగా దూరమైన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి కారణం కూడా అవ్వచ్చు. ఏదైనా కావచ్చు, కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ కాల్ మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభానికి సంకేతమని గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీలో ఉన్న అనుమానాలు, భయాలు, నా జీవితం ఎప్పుడు మారుతుంది అనే ఆలోచనలు, ఇవన్నీ ఈరోజు తర్వాత క్రమంగా తగ్గిపోతాయి. ఎందుకంటే ఈరోజు మీరు పొందబోయే సమాచారం మీలో ఒక కొత్త నమ్మకాన్ని, ధైర్యాన్ని కూడా నింపుతుందండి. కాబట్టి మకర రాశి వారు ఈరోజు సాయంత్రం సమయంలో చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా ఉండాలి. మీ ఫోన్ మిస్ అవ్వకుండా చూసుకోండి. ప్రతి కాల్ను అటెండ్ చేయండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే ఆ ఒక్క కాల్ ఎప్పుడు వస్తుందో, ఎవరి నుండి వస్తుందో మీరు అసలు ఊహించలేరన్నమాట. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక దైవ సంకల్పం. మీ సమయం వచ్చింది, మీ అదృష్టం మెల్లగా మేలుకుంటుంది. ఈ ఒక్క ఫోన్ కాల్తో మీ జీవితంలో జరిగేది తప్పకుండా ఇదే. మకర రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాలు, ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఈ యొక్క మకర రాశి పరిధిలో మొత్తం 3 నక్షత్రాలు అయితే వస్తాయండి. అవి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుస్సు రాశిలో ఉంటుంది కాబట్టి మకర రాశికి 2, 3, 4 పాదాలు మాత్రమే చెందుతాయన్నమాట. ఇక శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలండి. శ్రవణ నక్షత్రం పూర్తిగా మకర రాశిలోనే ఉంటుంది. ఇక ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు కుంభరాశిలోకి వెళ్తాయి. కాబట్టి మకర రాశికి 1, 2 పాదాలు మాత్రమే చెందుతాయన్నమాట. ఇక మకర రాశి వారి కిందికి వచ్చే పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2, మొత్తం పాదాలు 9 పాదాలు అనమాట. ఇక ఈ ఉత్తరాషాఢ నక్షత్రం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ధైర్యాన్ని, నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారండి. శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారు వినయం, జ్ఞానం కలిగి ఉంటారు. ధనిష్ట నక్షత్రంలో ధనం, విజయం, సామాజిక స్థానాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా చాలా మంచి మనసు కలిగిన వారండి. ఎప్పుడు కూడా ఎవరైనా బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోరనమాట. చాలా మంచి మనసును కలిగి ఉంటారు. మకర రాశి వారికి ఈరోజు అంటే మార్చి 25 బుధవారం ఉదయం నుండి రాత్రి వరకు గ్రహస్థితులు చూస్తే కనుక రోజు మొత్తం సాధారణంగా మొదలై మధ్యాహ్నం తర్వాత నుండి శుభ ఫలితాలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సాయంత్రం సమయం మీకు చాలా ప్రత్యేకంగా మారబోతుంది. ఇప్పుడు మీకు కలిసి వచ్చే అంశాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మీరు ధరించే లేదా మీ దగ్గర ఉంచుకునే రంగులు మీ అదృష్టాన్ని ప్రభావితం చేస్తాయి. బ్లూ కలర్ అండి, నీలం కలర్, ఆకుపచ్చ రంగు, గోధుమ రంగు అన్నమాట. ఈ రంగులు మీలో స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెంచి మీరు చేసే పనుల విజయం తీసుకొని వస్తాయి. ముఖ్యంగా నీలం రంగు ఈరోజు మీకు ఎక్కువ శుభాన్ని ఇస్తుంది. ఇక కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 8 మరియు 5. ఈ సంఖ్యలు మీకు ఈరోజు అదృష్టాన్ని సూచిస్తున్నాయి. ఫోన్ నెంబర్లు, టైమింగ్స్, డీలింగ్స్ ఈ సంఖ్యలు కనిపిస్తే అది మీకు ఒక శుభ సూచనగా భావించాలి. ఇక దక్షిణ దిశ ప్రయాణం చాలా శుభకరంగా ఉంటుంది. పడమర దిశ ప్రయాణం కూడా బాగుంటుంది. ఈ 2 దిశల్లో చేసే ప్రయాణాలు మీకు లాభాలు, శుభవార్తలు, కొత్త అవకాశాలు తీసుకుని రాగలవు. ముఖ్యంగా పని సంబంధంగా ఈ దిశలో వెళ్తే కనుక మంచి ఫలితం అయితే వస్తుంది. ఇక ముఖ్య సూచన అండి, ఈరోజు మీరు కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ సాయంత్రం తర్వాత కలిసే వ్యక్తులు మీకు ప్రయోజనం కలిగించే అవకాశాలను కూడా ఎక్కువగా ఉంటాయి. మకర రాశి వారు ఈరోజు చిన్న చిన్న సంకేతాలను గమనించండి. రంగులు, సంఖ్యలు, దిశలు ఇవి ఎప్పుడు కూడా ఒక మార్గదర్శకం లాంటివి. ఈ యొక్క రాశి వారికి ఈరోజు సాయంత్రం 4:30 తర్వాత ఈ
4 గంటల 50 నిమిషాల మధ్య జరిగే సమయం చాలా కీలకంగా ఉంటుంది. ఈ సమయం వరకు రోజు సాధారణంగా గడిచినట్లే అని కనిపించినా, ఈ సమయం తర్వాత ఒక్కసారిగా మీ జీవితంలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకోబోతుంది. మీరు ఊహించని సమయంలో మీరు ఊహించని వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రావడం జరుగుతుంది. ఆ కాల్ సాధారణ సంభాషణ కాదు. అది ఒక శుభవార్తను, ఒక మార్పును, ఒక కొత్త ఆశను తీసుకొని వస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయం గురించి కావచ్చు, లేదా మీరు ఆల్మోస్ట్ మర్చిపోయిన ఒక అవకాశమే మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు తెలిసే వార్త మీ మనసులో ఆనందాన్ని నింపుతుందండి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, ఒత్తిడులు, నిరాశలు అన్నీ వాటికి ఇది ఒక చిన్న ముగింపు లాంటిది. ఇంకా నాకు బాగా మంచి జరుగుతుందా అని అనుకున్న వారు ఈ కాల్ తర్వాత ఇదే మీకు టర్నింగ్ పాయింట్ అని భావించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇక కొంతమందికి ఇది ఉద్యోగానికి సంబంధించిన వార్త కావచ్చు, మీరు ఎదురు చూస్తున్నటువంటి ఇంటర్వ్యూ రిజల్ట్ లేదా కొత్త జాబ్ ఆఫర్ రూపంలో కావచ్చు. ఇంకొంతమందికి అయితే ఇది వ్యాపారంలో ఒక మంచి డీల్ లేదా పెండింగ్లో ఉన్న డబ్బు తిరిగి వచ్చే అవకాశం కావచ్చు. మరి కొంతమందికి ఇది ఒక దూరమైన బంధువు నుండి వచ్చే శుభవార్త కూడా కావచ్చు అనమాట. ప్రత్యేకంగా ఈ కాల్లో మాట్లాడే మాటలు మీ జీవితంలో లోతైన ప్రభావం అయితే చూపుతాయండి. కాబట్టి మీరు ఈ సమయంలో శాంతంగా, స్పష్టంగా మాట్లాడడం చాలా ముఖ్యం. త్వరగా స్పందించకుండా ఒక్కసారి ఆలోచించి మాట్లాడితే ఈ అవకాశాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఈ కాల్ యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో ఒక కొత్త మార్గం తెరవడానికి వచ్చిన సంకేతం. మీరు దాన్ని ఎలా స్వీకరిస్తారో మీ భవిష్యత్తును దానిపైన ఆధారపడి ఉంటుంది. అందుకే మకర రాశి వారు ఈరోజు సాయంత్రం సమయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. మీ ఫోన్ దగ్గరలో ఉంచుకోండి. ఒక చిన్న కాల్ కూడా మీ జీవితాన్ని మార్చే శక్తిని కూడా కలిగి ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఒక ముఖ్యమైన సమస్య నరదిష్టి ప్రభావం అండి. ఇది కేవలం ఒక మాట కాదు. ఇది మీ జీవితంలో నెమ్మదిగా సమస్యలను పెంచే ఒక అజ్ఞాత శక్తిలా పనిచేస్తుంది. మీరు ఎంత కష్టపడ్డా పనులు ఆలస్యం అవడం, ఒక చిన్న విషయాల సమస్యలు పెద్దగా మారడం, మనసులో ఆందోళన పెరగడం, ఇవన్నీ నరదిష్టి ప్రభావం ఉన్నప్పుడు కనిపించే ప్రధాన లక్షణాలు. ఇక ఒక ముఖ్యమైనటువంటి విషయం, మీరు నమ్మిన వ్యక్తిలో మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ముందు నవ్వుతూ మాట్లాడేవారు మీ వెనక మీ గురించి తప్పుగా మాట్లాడడం, మీ అవకాశాలను అడ్డుకోవడం, మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోవడం జరుగుతుంది. అందుకే మకర రాశి వారి సమయంలో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలన్నమాట. ఇక నరదిష్టి వల్ల మీకు కలిగే అనర్థాలు వచ్చేసి చేస్తున్న పనుల్లో అడ్డంకులు, ఆలస్యాలు రావడం అండి. అకారణంగా డబ్బు నష్టపోవడం, అంటే ఉన్నట్లుండి డబ్బు ఏదో ఒక విధంగా నష్టపోవడం అనమాట. మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఒత్తిడి పెరగడం, ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెరగడం, నమ్మిన వాళ్ళ చేత మోసం, ద్రోహం చెందడం, ఇవి ఒక్కసారిగా రావు, నెమ్మదిగా మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయన్నమాట. ఈ సమయంలో మీరు మీ ప్లాన్స్, మీ ఆలోచనలు, మీ విజయాలు అందరికీ చెప్పకండి. ప్రత్యేకంగా కొత్తగా దగ్గరయ్యే వ్యక్తులపై పూర్తిగా నమ్మకం పెట్టండి. ఎందుకంటే మీరు నమ్మిన వారే మీకు హాని చేయగలరు అనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుందన్నమాట. నరదిష్టి తొలగిపోవడానికి కొన్ని పరిహారాలండి. దీపారాధన చేసుకోండి. ప్రతిరోజు సాయంత్రం ఇంటి ముందు లేదా పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది చెడు దృష్టిని పూర్తిగా తగ్గిస్తుందన్నమాట. ఇక నరదిష్టి తొలగించే విధానం, శనివారం రోజు 7 ఎండు మిరపకాయలు, 1 నిమ్మకాయ, కొద్దిగా ఉప్పు, ఇవి తీసుకొని మీ మీద నుంచి 3 సార్లు తిప్పి బయట పడేయండి. ఇది మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది. ఇక దేవాలయ దర్శనం అండి. ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనె దీపం అర్పించండి. శని ప్రభావం తగ్గి రక్షణ లభిస్తుందన్నమాట. ఇక దానం చేయండి. పేదవారికి నల్ల బట్టలు లేదా నువ్వులు దానం చేయండి. ఇది దృష్టి దోషాన్ని తగ్గిస్తుందండి. ఇక మంత్ర జపం, రోజు 11 సార్లు ఓం నమ శివాయని జపించండి. ఇది మీ మనసుకు శాంతి లేదా రక్షణ ఇస్తుందన్నమాట. ఈ యొక్క రాశివారు ఈ సమయంలో మీరు 2 విషయాలు గుర్తుంచుకోవాలి. మీ విజయాన్ని చూసి అందరూ సంతోషపడరు. మీరు ఎవరిని నమ్ముతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తులు మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారు. కాబట్టి మీ మాటలు, మీ ప్రణాళికలు చాలా జాగ్రత్తగా పంచుకోండి. నరదిష్టి అనేది శాశ్వతం కాదు. మీరు సరైన పరిహారాలు చేస్తే జాగ్రత్తగా ఉంటే అది పూర్తిగా తగ్గిపోతుందండి. మీ దైవభక్తి, మీ నమ్మకం మీకు రక్షణ కవచంలో పనిచేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు సాయంత్రం చాలా అంటే చాలా మీరు అత్యద్భుతాన్ని చూస్తారనమాట. చాలా మంచి జీవితం మీరు అనుభవించబోతున్నారు. ఈ యొక్క రాశివారి ఈరోజు మీరు విన్న ప్రతి మాటను ఒక సంకేతంగా తీసుకొని మీ జీవితంలో మార్పు రావడం ఖాయం. కానీ ఆ మార్పు మీ జాగ్రత్త, మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్నమాట. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మీ వారే కాదు. కాబట్టి నమ్మకం పెట్టుకునే ముందు ఒకసారి ఆలోచించండి. నరదిష్టి ప్రభావం ఎంత ఉన్నా కానీ మీ దైవభక్తి, మీ ధైర్యం ముందు అది నిలబడలేదన్నమాట. ప్రతిరోజు చిన్న పరిహారాలు చేస్తూ మనసును శాంతంగా ఉంచుకుంటూ ముందుకు వెళ్ళండి. మీకు రావాల్సిన శుభవార్తల అవకాశాలు తప్పకుండా మీ దగ్గరకు తప్పకుండా వస్తాయండి. గుర్తుంచుకోండి, మీ సమయం దగ్గర పడుతుంది. మీ అదృష్టం మెల్లగా మేల్కొంటుంది. ఇలాంటి ఎప్పుడైనా సరే మంచిగా మీ జీవితాన్ని మార్చేటువంటి ఎన్నో శుభవార్తలను తప్పకుండా వినబోతున్నారనమాట. మీరు ఈరోజు తప్పకుండా గణపతి ఆరాధన చేసుకోండి. గణపతి దేవుడిని స్మరించడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందనమాట. ఈరోజు మీకు వచ్చిన ఈ సూచనలు, ఈ హెచ్చరికలు, ఈ శుభ సంకేతాలు, ఇవి మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గదర్శకాలు. మీరు జాగ్రత్తగా ఉంటే ఎలాంటి నరదిష్టి అయినా మీపై ప్రభావం అయితే చూపదనమాట.
మీ నమ్మకం, మీ భక్తి, మీ సహనం ఇవే మీకు నిజమైన రక్షణ. ఎవరు మీకు ఎలా ప్రవర్తించినా మీరు మాత్రం మీ మార్గంలో ధైర్యంగా ముందుకు సాగండి. గుర్తుంచుకోండి, ఆలస్యం అయినా సరే మకర రాశి వారికి వచ్చే విజయాన్ని ఎవరూ ఆపలేరు. మీ జీవితంలో మంచి రోజులు మొదలవబోతున్నాయి. శుభవార్తలు వరుసగా మీ వద్దకు చేరుకుంటాయి. ఇలాంటి మరిన్ని దిన ఫలితాలు, భక్తి సందేశాల కోసం మమ్మల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.